ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి, క్లోజ్ మన వైపు ఉండాలి. ఫస్ట్ ఒక లైన్ డ్రా చేయండి. లెంత్ వచ్చేసరికి 13.5, చెస్ట్ 33, వేస్ట్ 27, ఆర్మ్ హోల్ వచ్చేసరికి 7.5, హ్యాండ్ లెంత్ 8, హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 4.5, ఫ్రంట్ నెక్ 5.5, నెక్ విడ్త్ 3.5. ఓకేనా? ఇవి మెజర్మెంట్స్. ఫస్ట్ ఒక లైన్ డ్రా చేయండి. లెంత్ ఎంత? 13.5 అంటే దానికి 3.5 ఇంచ్ కలపాలి, అంటే 14.5. అంతేనా? 14.5 మార్క్ చేయండి. ఓకే, హాఫ్ ఇంచ్కి మార్క్ చేయండి. మళ్ళీ కొంచెం దూరంలో సేమ్ ఇవే మెజర్మెంట్స్ 13.5కి 3.5 ఇంచ్ కలపండి. ఓకేనా? ఒక లైన్ డ్రా చేయండి. ఇప్పుడు షోల్డర్ ఎంత పెట్టాలి? చిన్న సైజే కాబట్టి 5 పెడితే సరిపోతుంది. ఓకేనా? 5 పెట్టండి షోల్డర్. ఆర్మ్ డౌన్ వచ్చేసరికి 5.5. ఓకేనా? ఆర్మ్ డౌన్ 5.5 మార్క్ చేయాలి. ఓకే, ఈ లైన్ చెస్ట్ లైన్. చెస్ట్ ఎంత? 33 కదా, అంటే ఒక పార్ట్ ఎంత? 8.5. 8.5 మార్క్ చేయాలి. ఓకేనా? 1.5 ఖర్చు. షోల్డర్ 5 కదా, ఇక్కడ కూడా 5 మార్క్ చేయండి. ఓకే, కార్నర్ 33, 8.5 అంటే ఒక పార్ట్. మనకు రాకపోతే టేప్ను ఫోల్డ్ చేయండి. కార్నర్లో 1.5 మార్క్ చేయాలి. ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని ఇలా చూడండి, కింద లైన్కి టచ్ అవ్వాలి. ఇది పెట్టడం రావట్లా, కింద లైన్కి టచ్ అవ్వాలి, ఈ లైన్కి టచ్ అవ్వాలి, మనం పెట్టిన 1.5కి టచ్ అవ్వాలి. ఇట్లా చూడాలి. ఆర్మ్ హోల్ 7.5 రావాలి. వచ్చిందా లేదో చూద్దాం. ఓకేనా? 7.5. ఓకే, నడుము వచ్చేసరికి ఎంత? 27. 27 అంటే ఎంత? పావుదొక వేడేనా? 4 ఏళ్ళు 28. పావు తీసేసామనుకో 1 ఇంచ్ తగ్గిపోద్ది కదా, అట్లా అనమాట. 1 ఇంచ్ డాట్స్, 1.5 ఖర్చు. కొలతలు ఏమి రావసలు, టేప్ ఫోల్డ్ చేయండి. పావులు వచ్చేసరికి ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, అంతే. ఇప్పుడు నెక్కి వచ్చేసరికి 2.5 మార్క్ చేయండి. ఓకేనా? నెక్ పెడితే 3.5 అంటున్నాం, అంటే కింద 1.5 ఇంచ్, పైన 1.5 ఇంచ్, 4 మార్క్ చేస్తే సరిపోద్ది. చిన్నది. ఓకే, కింద 2, ఇక్కడ 2.5 పెట్టాం కదా, ఇక్కడ 2.5 పెట్టండి. కొంచెం డీపే వేసుకుంటారు వీళ్ళు. అంటే మామూలుగా ఓవరాల్గా చూస్తే నెక్ ఏం పెద్ద ఎక్కువ కాదు, 10. అంటే లెంత్ తక్కువ వల్ల మీకు అట్లా అనిపిస్తుంది. 3.5 ఉంది కదా అని ఫీల్ అవుతున్నారు, కానీ లెంత్ తక్కువ వల్ల 13.5 కదా. 3.5 పోతే ఎంత? 10. పెద్ద ఎక్కువేం కాదు. ఓకేనా? ఇలా తీసుకొని ఇలా రౌండ్ తీసేయండి. ఓకేనా? కట్ చేయనా? బ్లౌజేనండి, 33 సైజు. చూడండి, ఇలా మార్కింగ్ మీదే కట్ చేయండి, ఎక్స్ట్రా ఏం కట్ చేయొద్దు. టైట్ అంటే అప్పుడు మనం చెస్ట్ 1 ఇంచ్ అన్ని అంటే బాడీ మొత్తం మీద అంతా 1.5 ఇంచ్ పెంచాలి. మనం ఏ పార్ట్ మీద, ఇప్పుడు ఇక్కడ ఉందనుకో 8 అంటున్నాం కదా, 32 అంటే 33 అంటే 1.5 పెంచితే సరిపోద్ది. 4 పావులు 1 ఇంచ్ పెరిగిద్ది. ఓకేనా? వరలక్ష్మి వస్తుందా మేడం? జబ్బు జంక్షన్ నుంచి వచ్చేది. ఆ వరలక్ష్మి కాదు, నేను ఒక అమ్మాయి నాకు పెళ్ళి. ఓకేనా? చూడండి, ఇలా కార్డ్ పెట్టేసేయండి. ఇక్కడ వీల్ మార్క్ చేసేయాలి. ఇలా ఈ రౌండ్ బాగుంటుంది. ఓకేనా? ఇలా ఫోల్డ్ చేసేసి ఖర్చు వదిలేసి ఫోల్డ్ చేయాలి. యూ షేప్ అంటాం. ఓకేనా? ఇలా ఉంది కదా, మళ్ళీ డబల్ ఫోల్డ్ చేయండి. ఓకేనా? హ్యాండ్ లెంత్ వచ్చేసరికి 8. ఇప్పుడు పెంచమంది లూజే కానీ మన లెంత్లు పెంచమనలేదు, అది గుర్తుపెట్టుకోండి. 8, దానికి 3.5 ఇంచ్ కలపండి. పైన 1/2 ఇంచ్, కింద 1/5 ఇంచ్, అంటే పావుదొక్కు 9. ఓకేనా? ఆర్మ్ డౌన్ 3. నడుము సైజు తక్కువ కదా, 30 కంటే తక్కువ కాబట్టి 3 పెట్టాలి. ఓకేనా? మళ్ళీ ఇవే మెజర్మెంట్స్. ఇలా ఒక గీత, ఇక్కడ కూడా ఒకటి. ఆర్మ్ హోల్ ఎంత? 7.5. 7.5 చూడండి, 7.5. 1.5 ఖర్చు. బాడీకి 1.5 పెట్టాం కాబట్టి ఇక్కడ కూడా 1.5. హ్యాండ్ లూజ్ వచ్చేసరికి ఎంత? 4.35 అంతేనా? 4.35 అంటే పావుదొక్కు 5. 1.5 ఖర్చు.
ఇక్కడ 1.5 మార్క్ చేయాలి. చిన్న సైజు కాబట్టి 1.5 మార్క్ చేయాలి. ఈ స్కేల్ పెట్టడం రావాలి. చూడండి ఇలా ఉంది కదా, దీనికి ఇలా టచ్ అయ్యేటట్టు. ఓకే, ఇది ఒకవేళ డౌట్ వస్తే ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఇలా కొలిస్తే మనకి 7.5 రావాలి. వచ్చిందా? సరిపోయింది, అంతే. అంటే ఎందుకు కొలవమంటున్నానంటే సైడ్ హ్యాండ్కి జాయింట్ చేసేటప్పుడు హ్యాండ్ ఎక్కువ వచ్చేస్తామంటున్నారు. అందుకు ముందే చెక్ చేసుకుంటే ఎక్కువ వచ్చిందా లేదా. ఒక్కోసారి ఏం చేస్తామంటే 7.5 అంటున్నాం కదా, అక్కడ మర్చిపోయి 7.5, 7:15, 8 అలా పెట్టేస్తాం. ఇలా కొలిసినప్పుడు రీచెక్కింగ్ అనమాట, కరెక్ట్గా పెట్టామా లేదా ఒకసారి చెక్ చేసుకుంటాం కొలవడం వల్ల. ఇలా కట్ చేసేయండి. ఇలా ఇక్కడ కూడా కార్డ్ పెట్టేసేయండి. వీల్ మార్క్ చేసుకోవాలి. వీల్ మార్క్ మాత్రం మర్చిపోవద్దు. ఇలా ఓపెన్ చేసి 1 ఇంచ్కి మార్క్ చేసేయండి. ఇక్కడ చూడండి 1 ఇంచ్ మార్క్ చేసి ఇక్కడ నుంచి ఇది వదిలేసి ఇక్కడ నుంచి చూడండి 6.5 వచ్చింది. 6.5లో సగం ఎంత? ఇది ఇక్కడ మనకి 3 ఒక గీత వచ్చింది. అవన్నీ మనకి ఎందుకు కానీ 1/2 ఇంచ్. ఓకే, ఇది ఇలా ఉంది కదా స్కేల్, దీన్ని ఇలా కలపాలి. ఇదే స్కేల్ ఇలా తిప్పాలి. ఓకే, ఓకేనా, కార్డ్ పెట్టేసేయండి. ఇది ఫ్రంట్ అని తెలియడానికి. ఓకేనా, ఇంటూ మార్క్ పెట్టండి. ఇది రాంగ్ సైడ్ అంటే ఇది రాంగ్ సైడే. ఓకేనా, ఇది ఎలా తీసేయాలి. ఇప్పుడు ఫ్రంట్ చూడండి, ఓపెన్స్ మన వైపు ఉండాలి. ఓకేనా, బ్యాక్ పార్ట్ తీసుకోండి. బ్యాక్ పార్ట్ తీసుకుని ఒక గుండు పిండి ఇవ్వండి ఉందా. చూడండి బ్యాక్ పార్ట్ తీసుకుని ఇలా చూడండి క్రాస్గా వెయ్యాలి. హ్యాండ్ తీసిన వైపు ఇది కార్నర్ రావాలి, ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి. ఇన్ని చూసుకోవాలి. ఓకేనా, ఇలా ఏమి చూడలేదు. ఓకే, చూడండి ఇలా గుండు పిన్ని పెట్టేసుకోండి. కదలకుండా ఉంటుంది. వీలైతే ఇక్కడ కూడా పెట్టేసుకోండి, కానీ ప్రాబ్లం లేదు. చూడండి 1/4 ఇంచ్ ఎక్కువ ఉంచాలి. ఉక్సులు పట్టి కాజా పట్టికి 1/4 ఇంచ్ ఉంచాలి. ఓకేనా, 1/4 ఇంచ్ ఉంచిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకే, 8.5 అన్నాం కదా, చెస్ట్లో ఒక పార్ట్ 1/4 ఇంచ్ ఉక్సులు పట్టి కాజా పట్టి కలపాలిగా 8.5. ఇది చూడండి షోల్డర్ జారిపోతున్నాయి అంటే ఇది లూజ్ పెట్టేస్తే ఈ షోల్డర్ ఇలా జారిపోతాయి. మీరు ఎన్ని చూడలేదు, అందుకు జారిపోతున్నాయి. కుట్టేటప్పుడు లాగి కుడుతున్నారు, అదొకటి. అవన్నీ చూసుకోవాలి. ఇక్కడ 1/4 ఇంచ్ ఎక్కువ వచ్చేసింది, నాకు లూజ్ వచ్చేసింది. ఇక్కడ లూజ్ వచ్చిందంటే ఈ షోల్డర్ వెళ్ళిపోద్ది కిందకి, అది. ఓకేనా, ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 5.5. ఓకే, 5.5 ఫ్రంట్ నెక్ పైకి ఉంది. ఒకసారి బ్లౌజ్ ఇస్తే బ్లౌజ్ కూడా చూపిస్తా. బ్లౌజ్ ఎలాగో పెట్టి చూపిస్తా. అదే ఆయిల్లో తీయటం ఒకసారి ఇస్తే అవునా కాదా ఒకసారి చూపిస్తాను. ఓకేనా, ఇది ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని రౌండ్ తీసేయండి. ఓకే, ఇలా రౌండ్ తీసేయండి. ఇదిగోండి, ఏం లేదు, కష్టపడకండి. ఈ బ్లౌజ్ ఉందా, ఒకవేళ బ్లౌజ్ ఉంటే మన దగ్గర. ఇది వచ్చేసరికి స్టార్ నెక్లే కానీ మామూలుగా చూపిస్తాను మీకు. వీళ్ళు ఇచ్చిన స్టార్ మన పెట్టమంది రౌండ్ ఇలా పెట్టుకుని ఒక 1/2 ఇంచ్ వదిలేసి షోల్డర్ వదిలేసేయాలి, 1/2 ఇంచ్ వదిలేసేయాలి. ఇదిగోండి, సరిపోయిందా? ఒక 1/4 ఇంచ్ ఉక్సులు పట్టి కాజా పట్టికి పోద్ది కదా మనకు కూడా, సరిపోద్ది. ఇక్కడ 1/2 ఇంచ్ వదిలేయాలి. ఇక్కడ 1/2 ఇంచ్ వదిలేయాలి, 1/4 ఇంచ్ కూడా వదిలేయాలి. ఎందుకంటే పుట్టినప్పుడు బయటకు వస్తుంది కదా, 1/4 ఇంచ్ వదిలేయాలి. అందుకు ఇలా చూసుకోవాలి బ్లౌజ్ పెట్టుకుని. కాకపోతే ఇది స్క్వేర్ కాబట్టి మీకు ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతారు. అలా కాకుండా ఇలా చూసుకోవచ్చు. ఓకేనా, చంకలో ఎలా ఉందో అలాగే మార్క్ చేసేయండి. ఓకే, చూడండి వీల్ మార్క్ చేసేయండి. ఇక్కడ సైడ్కి వచ్చేసరికి 1 ఇంచ్ ఎక్కువ ఉంచండి. ఈ సైజుకి 1 ఇంచ్ ఉంచితే సరిపోద్ది, ఇంకెక్కువ అవసరం లేదు. ఓకేనా, ఇప్పుడు ఇది కట్ చేసేద్దాం. 32 సైజు మనం లూజ్ పెడుతున్నాం. వాళ్ళు అది ఇచ్చి లూజ్ పెట్టనండి అన్నారు, అది బాగాలేదు, లూజ్ పెట్టమంటే మనం ఇలాంటివి చూసుకోవాలి. ఓకే, ఓకే, ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసరికి చూడండి చెస్ట్లో ఒక పార్ట్, చెస్ట్లో ఒక పార్ట్ అంటే తెలియట్లేదు. అంటే 33లో ఒక పార్ట్ అంటే 8.5. అసలు అది తెలియట్లేదు. చెస్ట్లో ఒక పార్ట్ అంటే ఎట్లాగో చెస్ట్లో ఒక పార్ట్ని ఎలా చేయాలో కూడా తెలియట్లేదు. అంటే చెస్ట్ మొత్తం 33 అంటే ఒక పార్ట్ ఎంత? 8.5. ఓకేనా, 8.5 మార్క్ చేయండి. చూడండి
8:15. ఇక్కడ నుంచి 1.5. ఓకేనా, ఇక్కడ నుంచి 2.5. ఓకే, ఈ కామన్. ఓకే చూడండి, ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ కలపండి. 8:15కి ఇక్కడ కలపాలి. ఓకేనా, చూడండి కింద కలపకూడదు, హైట్ పెరుగుతుంది. ఇది కాదు, జాకెట్ ఇక్కడ వరకే వచ్చింది. ఓకే, ఇక్కడ కలుపుకోవాలి చెస్ట్లో ఒక పార్ట్కి. చూడండి 5.15, నెక్ 5.15. 5.15 అంటే ఇదిగో. ఎందుకు 5.15 అంటున్నానంటే మనం నెక్క పెట్టింది 5.15 కదా, మనకు క్లాత్ లేదు. 8.15 ఒక పార్ట్, ఇక్కడ నుంచి 1.5, ఇక్కడ నుంచి 2.5. ఓకేనా, చూడండి అమ్మా, ఇదిగోండి చూడండి. చెస్ట్ 33 అంటే ఒక పార్ట్ ఎంత, 8.15. అంతేనా, ఇక్కడ నుంచి 1.5, ఇక్కడ నుంచి 2.5. ఓకేనా, మళ్ళీ ఇవి మనకు లైన్ కొట్టడం రాదు కదా, 5.15 పెట్టేసాను. నెక్కకి 5.15 అంటే 8.15. మళ్ళీ ఇక్కడ నుంచి 1.5, ఇక్కడ నుంచి 2.5. ఓకేనా, లైన్ కొట్టేసేయండి. ఇప్పుడు చెస్ట్ 33 అంటే చూడండి 10వ భాగం అంటే 3.3 అంటే 3.15. 3.15 కుక్సులు పట్టి కాజా పట్టికి ఒక 1/4 ఇంచ్ కలపండి. 3.5. ఓకేనా, 3.5కి చెస్ట్ డివైడెడ్ బై 24 వేయండి. 1.15 వస్తుంది. ఓకేనా, 1.15 అటు 1.15 ఇటు వేయండి. మళ్ళీ అదే 3.5 పైన వేసేయండి, మార్క్ చేయండి. ఓకే, ట్రయాంగిల్ ఫామ్ చేయండి. ఓకేనా, ఇక్కడ దీనికి ఇక్కడ ఒక లైన్ డ్రా చేయండి. చూడండి, దీనికి ఇలా లైన్ డ్రా చేయండి సమానంగా. ఓకేనా, ఎంత పెట్టాలో తెలియకపోతే ఇక్కడ కొలిసేసి ఇక్కడ అంతే పెట్టేసేయండి. ఓకే, ఈ రెండింటిని సెంటర్ చేసి చంకలో నుంచి ఒక డాట్ వేయాలి. ఓకే, ఇదిగోండి. ఓకేనా, ఇక్కడ 1/2 ఇంచ్ లోతు తీయండి. ఓకేనా, అది ఇక్కడ కింద నుంచి 2 ఇంచులు మార్క్ చేయాలి. ఓకేనా, అర్థమైందా? కింద నుంచి 33 సైజు, కింద నుంచి 2 ఇంచులు. మీరేం చేస్తున్నారు, ఇలా వెళ్ళిపోతున్నారు, వెళ్ళకూడదు, ఇక్కడితో ఆగిపోవాలి. ఇక్కడతో ఇది ఇలా ఉంది కదా, ఇక్కడతో కట్ చేసేయాలి అంతే, ఎక్స్ట్రా ఏమి కట్ చేయకూడదు. ఇలా కాట్ పెట్టేసింది, ఇక్కడ కూడా కాట్ పెట్టండి. తడిపి ఆరబెట్టాను, మీరు ఆరబెడితే 33 అంకర్లు. ఇది పేపర్ అనుకున్నావా? అనుకున్నాను మేడం, పేపర్ మీద చెప్తున్నారు ఏంటో. అలా ఏం చేశారంటే అదిగో అక్కడ తడిపి పెట్టిన ఎవరు నిలిపేసింది అట్ని. ఇలా మార్క్ చేసేయండి, వీళ్ళు మార్క్ చేయండి. ఓకేనా, ఇదిగోండి చూడండి కనిపిస్తుందా, ఇలా మార్క్ చేసేయండి. ఇంటూ మార్క్ పెట్టేయండి, అలవాటు కదా. ఇలా పెట్టేసి బ్యాక్ పార్ట్ మీద సమానంగా పెట్టండి. చూడండి, మీరు పెట్టేటప్పుడు ఇది గట్ట పెట్టేస్తున్నారు, అలా కాదు. ఇది ఇలా సమానంగా చంకలో కనిపించాలి, లోతు తీసింది కనిపించాలి, 1/4 ఇంచ్ ఉక్సులు పట్టి కాజా పట్టికి తీసింది కనిపించాలి. అలా పెట్టండి. మీరు పెట్టేసి ఒక గుండు పిన్ పెట్టేసేయండి, కదులుతుంది అనుకుంటే ఒక గుండు పిన్ పెట్టేసేయండి, కదలకుండా ఉంటుంది. ఓకేనా, గ్యాప్ ఎంత వచ్చిందో చూడండి. ఎంత వచ్చింది, 1.5 వచ్చింది. అదే 1/2 వచ్చింది. వచ్చినా 3 ఇంచులు తీయండి. ఓకేనా, 3 ఇంచులు తీసుకోవాలి. షేప్ బెల్ట్ ఎక్కడ తీసుకోవాలని డౌట్ వస్తుంది, ఇది ఎక్కడే తీయండి, ఎక్కడ తీయొద్దు. ఎక్కడ పడితే అక్కడ ఖాళీ ఉందని తీయొద్దు. ఓకేనా, ఇదిగోండి కింద ఎడ్జెస్ సమానంగా లేవు కదా, ఒక లైన్ కొట్టేసేయండి. 3 ఇంచులు చూడండి, 3 మార్క్ చేయండి. 3 మార్క్ చేయండి. ఓకేనా, ఇప్పుడు నడుము ఎంత, 27. అంతేనా, 27 అంటే 1 పార్ట్ ఎంత, 1/4 దానికి 1/2 ఇంచ్ కలపండి అంటే 7.5, 1.5 ఖర్చు. ఓకేనా, 1/4 4 దగ్గర చూడండి 2.5 మార్క్ చేయండి. 1/2 ఇంచ్ తగ్గించండి. 3 పెట్టాం కదా, 1/2 ఇంచ్ తగ్గించండి. అదే 3.5 పెడితే 3 పెట్టండి. ఓకే, 1/2 ఇంచ్ తగ్గించి ఇది ఇలా లైన్ కొట్టేసేయండి. ఓకేనా, ఇలా కట్ చేసేయండి. ఓకే,
ఇప్పుడు చూడండి 1/4 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాం కదా ఉక్సులు పట్టి కాజా పట్టికి 1/2 ఇంచ్ తీసుకున్నాం కదా, పావుని ఎలా తీసేయండి, తీసేసి కాట్ పెట్టేసేయండి. ఓకేనా? ఇంకా చూడండి ఇంటూ మార్క్ పెట్టేసేయండి రాంగ్ సైడే. చూడండి బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టి పక్కన పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత చూడండి బ్యాక్ పార్ట్ సమానంగా ఇలా పెట్టేసి ఎక్కడ వరకు వచ్చిందో చూడండి, ఇక్కడ వరకు వచ్చింది. ఓకే, ఇక్కడి నుంచి 1 ఇంచ్ ఉండేటట్టు చూసుకోవాలి. చూడండి 1 ఇంచ్, ఇంకా ఎక్స్ట్రా 1/4 ఇంచ్ ఉంది కదా తీసేయండి. ఇట్లా 1 ఇంచ్ ఉంటే చాలు. 1/2 ఇంచ్ కుట్టాలి. 1 ఇంచ్ తీసుకుంటున్నామంటే 1/2 కుట్టండి. మీరు 3/4 ఇంచే తీసుకుంటే ఒకవేళ 1/4 గీత కుట్టండి. అమ్మ లెక్క అంటే లెక్కే, ఆ 1/4 ఎక్కువ వచ్చేసిద్ది చంకలో. ఓకే, ఇలా తీసేయనా, ఎక్కువ తక్కువ రాకూడదు. ఓకేనా? ఇలా కట్ చేయండి. లేదు మేము ఇది తీయమంటే 4th డాట్ కూడా వేసేయచ్చు సన్నగా, ఇక్కడ వద్దులే. ఓకే, ఇకండి. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను మీకు, ఉండండి, లేకపోతే ఇది బాగాలేదు. ఓకే, ఇప్పుడు ఇలా పెట్టేసామా, ఇది స్టిచ్ చేస్తాం, ఇది స్టిచ్ చేస్తాం. ఈ 2 కలిపి స్టిచ్ చేయాలి కదా, ఇది ఇలా. ఓకేనా? కలిపి ఇదిగో, అందుకే దీని ఖర్చు దీనిలోనే ఉండాలి. దీనికి ఒక ఖర్చు కావాలి కదా కుట్టడానికి, అది ఇది కలిపి దీనిలో ఉండాలి. అందుకే 1 ఇంచ్ తీసుకున్నాం. ఓకేనా? అర్థమైందా?